తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయని, నిత్యం ఏదో ఒక చోట దాడులు చేస్తూ భయాందోళన కలిగిస్తున్నాయని చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కోంపల్లిలో పలు కాలనీలో కుక్కలు స్వైర వ్యవహారం చేస్తూ దొరికిన వాళ్ళని దొరికినట్టు గాయపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు కాలనీలకు చెందిన చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బయటకు రావాలంటే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అరకులోయ మండలంలోని బస్కీ పంచాయతీ పరిధి జాకరవలస గ్రామంలో పంట పొలాలు కొట్టుకుపోయాయి. ఈ ఏడాది వేసిన వరి నాట్లు కొట్టుకుపోవడంతో జాకరవలస గ్రామ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గుర్తించి జాకరవలస గ్రామ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లోని మారేడుమిల్లి మండలంలో అత్యధికంగా 136.8 మిల్లీమీటర్లు నమోదు కాగా, దేవీపట్నం మండలంలో 58.4 మిల్లీమీటర్లతో అత్యల్ప వర్షపాతం నమోదైంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం సహాయక చర్యలు చేపట్టాలని పలువురు గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి బోనాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి బోనాల పండుగ సాంప్రదాయం ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ వేడుక మనకు మాత్రమే ప్రత్యేకమన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి పదవి పోవడంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నా తెలియడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో తన ఎమ్మెల్యేల చేత ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయడం పట్ల చెలవుతులు విసిరారు. తాను సింహాన్ని ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్కు ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు జ్ఞాపకం వచ్చాయని ప్రశ్నించారు. ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు తనతో కలిపి రమ్మని ప్రాధాన్యపడుతున్నారని అన్నారు. 24న ఢిల్లీలో ధర్నాలో చేపడతామని చెబుతున్న నేపథ్యంలో దాడి వీరభద్రరావు తనదైన శైలి విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఓటమికి పాడి మోసం తన నలుగురు బంధువులు కూడా ఇవాళ తానే విడిచిపోయే పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ మూర్ఖత్వంతో కూడిన డిమాండ్. ఆయన ముఖ్యమంత్రిగా ఒక అంతఃపురంలో కూర్చొని రాజభోగాలు అనుభవించాడు. అలవాటు పడిపోయాడు. ఆయన రోడ్డు మీదకి వస్తే రోడ్డు అంతా ఖాళీగా ఉండాలి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కితే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద కూడా రోడ్డు అంతా కూడా ఖాళీగా ఉండాలి. జనాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అరగంట వరకు ఏ వాహనాలని పంపడానికి వీల్లేదు. ఆయన వచ్చేటువంటి రూట్లో మీటింగ్ ఎక్కడైతే అవుతుందో ఆ మీటింగ్కి వెళ్ళేటువంటి దారిలో చెట్లు ఉండడానికి వీల్లేదు. అన్ని చెట్లు కొట్టిపారేయడమే, పెద్ద పెద్ద బ్యారికాడ్స్ వేయడం, ప్రజలు ముందుకు రాకుండా, ఆ పిల్లలు కూడా ఎక్కడైనా ఉంటే పిల్లలు కూడా దారిలో ఉన్నటువంటి వాళ్ళు ఇతనికి కనబడకుండా వాడికి బురకాలు తయారు చేయడం, ఇవన్నీ కూడా అలవాటు పడిపోయాడు. విచిత్రమైనటువంటి పరిపాలనలో 5 ఏళ్ళు గడిపేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 20 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటానని కలలు కన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి రావడాన్ని భరించలేకపోతున్నారు. భరించలేక ఈవేళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో చివరికి వారి తాలూకు సమావేశంలో కూడా ఈ ఓటమి ఎలా వచ్చింది నాకు అర్థం కావడం లేదు, భరించలేకపోతున్నాను, హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను అనేటువంటి మాట అన్నారంటే ఎటువంటి సైకాలజీ, మానసికమైనటువంటి పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటివి ఆయన సృష్టించినవి కొన్ని ఉన్నాయి, సొంతంగా వ్యక్తిగతమైనటువంటి కారణాలతో తనుకున్నటువంటివి కొన్ని ఉన్నాయి, ఇతర కారణాలతో కొన్ని ఉన్నాయి. అన్ని రాజకీయ కారణాలే కాదు. ఇవాళ దాన్ని ఆసరాగా తీసుకుని ఢిల్లీలో 24వ తేదీన ధర్నా చేస్తానన్నారు. చేయండి, మంచిదే. కానీ నేను సింహాన్ని, నాకు ఎవరు అక్కర్లేదు, ఒంటరిగానే పోరాటం చేస్తాను ఎన్నికల్లో అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ఇతర రాజకీయ పార్టీలు అవసరం వచ్చాయి. నేను ఢిల్లీలో ధర్నా చేస్తాను కాబట్టి, ఈ ప్రభుత్వం మీద పోరాడాలి కాబట్టి మీరందరూ రండి, రారండి, కలిసి రండి అని ఆయన పిలిపివ్వడం అనేటువంటిది మరి ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం కాదా? ప్రధానంగా 22వ తారీఖు నుంచి
శాసనసభ సమావేశాలు. ఆ శాసనసభ సమావేశాల్లో ఆయన ఇవన్నీ ప్రశ్నించవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని, అలాగే 4 రోజుల నుంచి వరదలు, పంటలు నాశనం అయిపోయాయి, వీటన్నిటి గురించి ప్రశ్నించడానికి అవకాశం ఉన్నటువంటి సమావేశాలను ఈవేళ చంద్రబాబు గారు పెట్టారు. దాన్ని వాడుకోకుండా కేవలం ఈ శాసనసభ సమావేశాలని ఎగ్గొట్టడం కోసం, డొమ్మా కొట్టడం కోసం 24ని ఢిల్లీలో కార్యక్రమాన్ని పెట్టడం, వారందరికీ కూడా రాష్ట్రపతి పాలన పెట్టండి అని మనం డిమాండ్ చేద్దాం పార్లమెంట్ సభ్యులకు చెప్పడం చూస్తే ఎంత మూర్ఖత్వమైనటువంటి డిమాండ్ మనకు అర్థమవుతుంది. ప్రజాస్వామ్యానికి అర్థం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం ఉండాలి, ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, ప్రభుత్వాలు ఉండకూడదు. ఇదేనా ఆయన సిద్ధాంతం? ఇది ప్రజాస్వామిక సిద్ధాంతమేనా? ఇది రాజ్యాంగపరమైనటువంటి సిద్ధాంతమేనా? ఆయన ఓటమికి కారకులు ఎవరో కాదు, ప్రజలు విసిగిపోయారు. కక్షతో, అసహ్యంతో, భరించలేనటువంటి వేదనతో అతన్ని అతి ఘోరంగా ఓడించడం జరిగింది. ఎందుకు ఓడించారు, నేను ఏ తప్పులు చేశాను అని సమీక్ష చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేటువంటిది విచిత్రం. ఆయన ఓటమికి పాడిగట్టినటువంటి ఆయన యొక్క 4 బంధువులు ఉన్నారు. ఆ 4 ఎవరండి? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. ఇప్పుడు వారు ఎక్కడున్నారండి? వారు కూడా ఇవాళ సమావేశాలకి, ఆయన పెట్టినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు డొమ్మా కొట్టి వెళ్ళిపోయారు. తనకు పాడిగట్టినటువంటి తన 4 బంధువులు కూడా తనని అతి త్వరలో విడిచిపెట్టిపోయేటువంటి రోజులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. తాను తెలుసుకోవాలి, ఒక పార్టీకి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వారు ఆ పార్టీని బతికించుకోవడం కోసం ఇంకా కొంతమంది అతనికి ఓట్లు వేశారు. ఓట్లు వేసినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు కదా. అంచేతను ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అతను 10 మంది ఉన్నవండి, 11 మంది ఉన్నవండి ఎమ్మెల్యేలు. ఒంటరిగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి గతంలో. కరుణానిధి అవనివ్వండి, జయలలిత అవనివ్వండి, ఇటువంటి వారందరూ కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఒంటరిగా పోరాటం చేసినటువంటి పార్టీలు, మార్క్సిస్ట్ అటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అటువంటి వారు కూడా ప్రజా సమస్యల మీద స్పందించేవారు, ఫ్రంట్ సీట్లకు అవకాశం ఇచ్చేవారు. ఇందుకే ఫ్రంట్ సీట్లో అవకాశం ఉంటుంది. ఒక మేజర్ పార్టీగా 10 మంది ఉన్నది మేజర్ పార్టీ కింద ఉంటుంది. ఆయన ప్రతి సమావేశాన్ని కూడా, ప్రతి సబ్జెక్టుని కూడా ప్రారంభించేటువంటి అవకాశం అతనికి ఉంటుంది. ఆ అవకాశాలన్నీ కూడా వదులుకొని శాసనసభ నుండి పారిపోయేటువంటి సంస్కృతి. రెండవది విష సంస్కృతి. ప్రజలు ఇచ్చినటువంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి తీర్పుని పరిహసించేటువంటి విధంగా ఢిల్లీ నడివీధిలో ఆయన ధర్నాలు చేయడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య, అవమానకరమైనటువంటి చర్య. ఇది రాష్ట్రానికే తీరని అవమానం అని చెప్పి నేను భావిస్తూ, దాని తాలూకు బాధ్యత ఈ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి చేసేటువంటి అతని ప్రయత్నాలని విరమించుకోవాల్సిందిగా అతను నేను విజ్ఞప్తి చేస్తూ, ఢిల్లీలో నడివీధిలో రాష్ట్రాన్ని పరిహసించేటువంటి, రాష్ట్ర ప్రజలు తనకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుని పరిహసించేటువంటి చర్యలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ. తెలంగాణ వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న ప్రాజెక్టులు, కాలువలు. ఏపీ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత. వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు. టీడీపీలో చేరిన విశాఖ వైసీపీ కార్పొరేటర్లు. సాదర స్వాగతం పలికిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. వీధి కుక్కల నుంచి కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించిన చిన్నారులు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పోలీసులకు వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.